పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏలూరు పార్లమెంటు సమన్వయకర్త కారుమూరు సునీల్ కుమార్ అరెస్టును దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శిస్తూ అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. ఎవరైతే చురుగ్గా ఉన్నటువంటి వారందరినీ ఒక రెడ్ బుక్ అనేటువంటిది రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారందరినీ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరిని ఒకరి తర్వాత ఒకరిని ఎవరైతే పార్టీలో కొద్ది చురుగ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రకమైన కేసులు బనాయించి కుటుంబాన్ని ఏదో ఒక రకంగా హింసించాలి, ఇరికాటం పెట్టాలి. ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఎవరు చురుగ్గా ఉంటారో వాళ్ళని ఇరికాటం పెట్టించి విద్యావంతుడు, ఒక మితభాషి, మచ్చలేని మనిషి సునీల్ గారు ఏ కారణం లేకుండా అకారణంగా అక్రమ కేసులు బరాయించి ఆయన అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటం, ఏ కారణంతో దాడి చేశారు, వాళ్ళు ఎందుకు దాడి చేశారని కూడా లేదు. కేవలం తిరుపతి లడ్డూ గురించి కూటమి సర్కారు మీద ప్రజల్లో తప్పుదోవ పట్టించడానికి అటువంటి పాలన, అన్యాయమైన పాలన ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రోజున ప్రభుత్వం విద్యకు కానీ వైద్యానికి కానీ ఏ విధమైన ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ స్టార్ట్ అయ్యే రోజుకి వాళ్ళ బ్యాగులు అయితే, వాళ్ళ షూలు అయితే, పుస్తకాలు అయితే, టైలు, బట్టలు అన్నీ రెడీగా ఉండేవి. ఈ రోజున స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులైనా కనీసం వాళ్ళకి విద్యా కిట్లు ఏది కూడా